తిరుపతిలోని భోగి మంటల్లో ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేయడం తీవ్ర కలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న మధురానగర్ కూడలిలోని ఓ మెకానిక్ షాప్లో రిపేర్కి వచ్చిన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఆకతాయిలు దగ్ధం చేశారు. పాత వస్తువులు మంటల్లో వేయమంటే రిపేరుకు వచ్చిన వాహనాన్ని అగ్నికి ఆహుతి చేశారని దుకాణ యజమాని లబోదిపోమంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి నగరంలో ద్విచక్ర వాహనం దగ్ధం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న లీలామహల్ సమీపంలోని మధురానగర్ వద్ద భోగి మంటల్లో భాగంగా ద్విచక్ర వాహనాన్ని ఆ మంటల్లో దగ్ధం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మనం ప్రస్తుతం తిరుపతిలోని మధురానగర్ సమీపంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసినట్టయితే విజువల్స్లో కూడా ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం జరిగింది. అంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు భోగి మంటను వేసి ఆ మంటల్లో ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని కూడా దగ్ధం చేసినట్లు కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగినట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఈ యొక్క అంటే ఏదైతే ఈ దగ్ధానికి గురైన ఈ యొక్క వాహనము రిపేర్ కోసం అని చెప్పి పక్కనే ఉన్న ప్రభు ఆటో వర్క్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది 4 రోజుల క్రితం. ఆ యొక్క బండిని అర్ధరాత్రి సమయంలో కూడా కొంతమంది ఆకతాయిలు లాక్కొని వచ్చి ఇక్కడ కాల్చినట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు ఆ యొక్క దుకాణానికి సంబంధించిన యజమాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది, అసలు ఈ బండి కాలిపోవడానికి కారణం ఏంది? సార్, ఇది భోగి అనేసి నైటు నేను షాప్ మూసుకొని 9 గంటలకు వెళ్ళాను నైటు. అది మామూలుగా నేను ఊరికి వెళ్ళాను పండక్కని. ఇలాగ పక్కన వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా నైట్ ఎవరో ఆకతాకులో ఇలా నా బండి ఇంకొక బండి వస్తువులన్నీ ఇక్కడ తెచ్చి దగ్ధం చేసేసారు. వస్తే నాకు ఇలాగ బాధ అయింది. పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి చూశారు, సీసీ కెమెరాలో చూసి ఎవరో పట్టుకొని చర్య తీసుకుంటామన్నారు. మాకు గతంలో కూడా ఇలాగ 2 బండ్లు దారిపోయాయి. ఈ కాంప్లెక్స్ వచ్చి ఎక్కువ ఏమైనా ఆకతాకాలు వచ్చి తాగటం, ఇక్కడ అల్లరి చేయటం, నేను ఏదన్నా చెప్తే కూడా నీకెందుకు అనే లెక్కలో బెదిరిస్తున్నారు. చట్టపరంగా ఏదో న్యాయం చేసి మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే గతంలో కూడా 2 టూ వీలర్లు కూడా తీసుకెళ్లారని చెప్పి భోగి రోజు అని చెప్తున్నారు. దాని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు జరిగిన దానిపైన కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చెప్తున్నారు? అప్పుడు వచ్చి బండ్లు అయితే ఇలా దహనం చేయాలి, బండ్లే మాయం చేశారు, ఎత్తుకొని వెళ్ళారు. ఇప్పుడు చూస్తే బండ్లు వచ్చి ఇలాగా కాల్ చేసి ఇంకొక బండి వస్తువులు ఇచ్చి దీంట్లో వేసేసారు భోగి మంటలో. ఈ బండి మీకు రిపేర్కి ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏం జరిగింది? నాకు 4 డేస్ అయింది. ఇది సర్వీస్ కని ఇచ్చారు. మేము బండ్లు మా యొక్క హద్దులో పెట్టుకున్నాము. ఇది నైట్ తీసుకొచ్చి వేయటము, టైర్లు ఇంకా ఇంకొక బండి వస్తువులన్నీ పెరకొచ్చి సీట్లతో కూడా ఎత్తుకొచ్చేటే దహనం చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు అలాంటివి ఏం లేదా? ఇక్కడ తిరుపతి నగరం నడిబొడ్డున లీలామహల్ సెంటర్లో ఇది జరగడం అనేది, ఈ నడిబొడ్డులో జరగటం అనేది ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 30,000 కెమెరాలు అనేసి అన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఇంకా ఏ కెమెరాలు ఉన్నాయనేసి చూసి మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సెట్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజు ఈ యొక్క తిరుపతి నగరం నడిబొడ్డున మధురానగర్ ఏదైతే ఉందో ఆ మధురానగర్ నడిబొడ్డున కూడా కొంతమంది ఆకతాయిలు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనాన్ని టీవీఎస్ ఎక్సెల్ బండిని కూడా ఆ మంటల్లో వేసి పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది. అయితే ఇటు పక్కనే ఉన్న ఒక మెకానిక్ షాప్కి సంబంధించిన ఒక రిపేర్కి వచ్చిన ఒక ద్విచక్ర వాహనంగా ఆ యొక్క యజమాని ప్రసాద్ కూడా చెప్తున్నాడు. అంటే పూర్తిగా ఎవరైతే ఆకతాయిలు ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో ఇలాంటి సంఘటనలు అంటే గతంలో కూడా జరగడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా నిఘా ఉంచి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. ఏదైతే ఈ యొక్క నగరంలో ఒక సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థలో యొక్క తిరుపతి నగరం ఉండగా అయితే కొన్ని కెమెరాలు పనిచేయకపోవడం, కొన్ని చోట్ల కెమెరాలు కూడా లేకపోవడం కూడా ఇట్లాంటి ఆకతాయి చేష్టలకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు కూడా కొంత దృష్టి సారించి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా యజమాని కూడా కోరుతున్నాడు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్.